డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుతాము. యాంటీ డ్రగ్స్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. జిల్లా కలెక్టర్ శశాంక్. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శశాంక్ రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ సిటీ నుండి తుక్కుగూడ బస్టాప్ వరకు యాంటీ డ్రగ్స్ అంటూ విద్యార్థులు, యువకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్, రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. యువత డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. డ్రగ్స్ ను దేశం నుంచి తరిమివేయాలన్నారు. సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సేవించినా, అమ్మినా పోలీసుల దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, ఆర్టీఓ సురాజ్ కుమార్, తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామ్, పలు శాఖల అధికారులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. You all have to observe what is this theme. Evidence is clear. Prevent in invest in prevention. ఇంతకు ముందు ఉన్న థీమ్స్ చూసినట్లయితే షేర్ ద ఫ్యాక్ట్స్ అని, లేకపోతే విక్టిమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి స్టిగ్మా ఉండకూడదని చెప్తూ వచ్చి క్లియర్ గా ఆల్రెడీ ద నార్కోటిక్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అమంగ్ us. It's not too far. So we cannot just rule out that the narcotics is not there. The evidence is very clear. So we have to take all the measurements to control the drug menace. అయితే ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ డే కి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన హానరబుల్ సీఎం గారు పదవి బాధ్యతలు స్వీకరించిన మరో నిమిషం స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ తోటి ఒక సుదీర్ఘ చర్చని చేసి దిశానిర్దేశాలు సూచిస్తూ ఒక ప్రత్యేకమైన తెలంగాణ నార్కోటిక్స్ అనే ఒక ప్రత్యేకమైన పోలీస్ విభాగానికి అత్యున్నత స్థాయి గల డీజీపీ అధికారి స్థాయి నియంత్రణలో అన్ని సూచనలు, అన్ని సదుపాయాలు, ఆల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ డ్రగ్ ఫ్రీ జనరేషన్, యాంటీ డ్రగ్ తెలంగాణకి నాంది పలికారు. అయితే డ్రగ్స్ నిర్మూలన కేవలం గవర్నమెంట్ యొక్క పాలసీస్ వలన, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యొక్క చర్యల వలన, అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇనిషియేటివ్స్ వలన మనం సాధించగలిగే ప్రక్రియ కాదు. ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్ లా నడుమి బిగించాలి. ముందుకు all the police officers, revenue and also district officers from Rangareddy district, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి, స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. యాంటీ డ్రగ్స్ డే కింద మనము ఇంటర్నేషనల్ డే నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈరోజు వాకథాన్ ప్రోగ్రామ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో మహేశ్వరం డీసీపీ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించి ఈ ఏర్పాట్లు చేసినందుకు డీసీపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.
ఫ్లాష్ మాబ్ తర్వాత మాట్లాడడం అంత ఈజీ కాదు. ఇంకా కొన్ని పాటలు వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి మీరు మిస్ అవుతా ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం చాలా విషయాలు డీసీపీ గారు తన వెల్కమ్ అడ్రస్ లో చెప్పడం జరిగింది. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. కాకపోతే డ్రగ్స్ అన్నవి ఒక ఇండివిజువల్, ఒక ఇంట్లో, ఒక వీధిలో సమస్యగా నుంచి ఈరోజు ఒక కమ్యూనిటీ, టోటల్ ఏరియా, రాష్ట్రం, దేశంలో, అంతర్జాతీయంగా కూడా సమస్యగా మారిన పరిస్థితి ఉంది. మనకు సంబంధం లేదు, మనకు దాంట్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అవ్వడం లేదు అని మనం అనుకుంటాము. కానీ మన పక్కనే కొన్ని సందర్భాలలో తెలియకుండా మన ఇంట్లోనే, మన ఫ్రెండ్స్ లోనే, మన చుట్టాల విషయంలోనే ఈ సమస్య ఎంతో దూరం వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం ఎదురైన పరిస్థితి ఉండొచ్చు. రెండే అంశాలు. అందరికీ తెలుసు దీని నష్టాలు, అయినా కానీ ఎక్కడో ఒక సరదా కోసమో, ఒక ఎక్స్పీరియన్స్ కోసమో, కొన్ని క్షణాల హై కోసమో, ఒక రీల్ కోసమో, ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ కోసమో ఎవరో ఒకరు ఈ మాత్రం చేయడం రాదా, ఈ మాత్రం ధైర్యం లేదా, ఈ మాత్రం అడ్వెంచర్ చేయలేవా అన్న ఒక్క వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసే సందర్భంలో సరదాగా మొదలయ్యే రేపొద్దున ఒక డామేజింగ్ అలవాటుగా, ఒక హ్యాబిట్ గా, ఒక అడిక్షన్ గా తయారవుతున్న సందర్భం ఉంది. కాబట్టి దయచేసి ఇల్లీగల్ గా అయిన విషయాన్ని, మనల్ని మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడే ఈ అలవాటు నుంచి సరదాగా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే అబ్జర్వ్ చేశాము. ఈ సందర్భంగా ఇక్కడ మహేశ్వరం జోన్లో ఈరోజు తుక్కుగూడ ప్రాంతాల్లో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. We have invited all the college students and we have tried to generate the awareness against the drugs. We are trying to raise anti-drugs committees in all the colleges, and all the students, we appeal to them to come out and support us in this fight against the menace of drugs. We are encouraging students to become the anti-drug soldiers. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో I thank all the officials, all the stakeholders, all the education institutions, the parents and the students. Thank you.